హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఖమేని. ఈయన గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, కాకపోతే తెలియనటువంటి వాళ్ళ కోసం ఒక సింగిల్ లైన్లో చెప్పేస్తాను. ఈయన ఇరాన్ దేశానికి ప్రధాని అనమాట. ఈయన్ని కొన్ని రోజుల క్రితమే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చంపేశాయి. సో కాబట్టి ఆ దేశం ప్రజలు ఆయన చావు తెలుసుకొని చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఎందుకు అట్లా బాధపడతామో నాకైతే తెలియదు. ఆయన చేసిన కొన్ని దారుణాల్లో ఒక దారుణం గురించి నేను మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. డాక్టర్ రైదా రోస్టామి, ఏ 36 years old Iran physician. She was providing treatment to injured women who were protesting for their rights. Then Iran police arrested her, raped her, took her both eyes out. Her face and her shoulders were broken and her body was bloody. Khamenei government did such a incidents with countless women. అంటే ఇరాన్ దేశంలో ఉమెన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అంటే ధర్నాలు చేస్తున్నారు అన్నమాట. ధర్నాలు చేస్తుంటే అక్కడ దాంట్లో ఆ ధర్నాలో గాయపడినటువంటి వాళ్ళకి డాక్టర్ రోజ్డామి అనే ఫిజిషియన్ అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రొవైడింగ్ చేస్తుంది. సో అది అక్కడ గవర్నమెంట్కి నచ్చక పోలీసుల చేత ఆమెను అరెస్ట్ చేయించి కిడ్నాప్ చేయించి పోలీసులు ఏం చేశారంటే ఆమెని బ్రతికుండగానే ఆమెను కళ్ళు పీకేసి రేప్ చేసి ఆమెను భుజాలను విరగొట్టేసి ఫేస్ను పగలగొట్టేసి ఆమె బాడీని రక్తం మడుగులో ఉంచి ఆమెని పడేశారు. సో కాబట్టి ఒక దేశమే ఒక మహిళల్ని రక్షించాల్సింది పోయి, మహిళలకి సంరక్షణ కల్పించాల్సింది పోయి, ఒక దేశమే ఒక మహిళని, అది ఒక డాక్టర్ని, అది ఒక కొంతమంది సహాయం చేస్తున్న ఒక లేడీని అట్లా చేయించింది. సో కాబట్టి వాళ్ళ ఆ గవర్నమెంట్ ఖమేని గవర్నమెంట్ లో ఇట్లాగే జరిగిందనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఆయన గురించి మనం బాధపడటంలో అర్థం ఉందా? లేదు. సో అసలు ఆ రోజు ప్రొటెస్టులు జరగడానికి గల కారణం ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఖమేని కొన్ని చట్టాలను తీసుకొని వచ్చాడు. ఆ చట్టాలు ఏంటో నేను మీకు వాళ్ళు చెప్తాను. ఆ చట్టాలు నచ్చక ఆ రోజు ఆ దేశంలో ఇరానియన్స్ ఉమెన్స్ ప్రొటెస్టులు చేశారు. ఆ చట్టాలు ఏంటో మీకు చెప్తాను, చూడండి. హీ లోయర్ ది మ్యారేజబుల్ ఏజ్ ఫర్ గర్ల్స్ టు 9 years. అంటే ఇక్కడ మన దేశంలో ఏంటంటే 20-22 సంవత్సరాలకి పెళ్లి చేస్తారనమాట. అదే గవర్నమెంట్ చెప్పింది, మేజర్ అయితేనే పెళ్లి చేయాలని చెప్పేసి. కానీ ఇరాన్ దేశంలో మహిళలకి అలా కాదు, 14-15 సంవత్సరాలకి పెళ్లి చేస్తున్నా కానీ అక్కడ గవర్నమెంట్ ఏమందో. రెండో చట్టం, ఉమెన్ లాస్ట్ ది రైట్ టు ఇనిషియేట్ డివోర్స్. అంటే అక్కడ ఉమెన్ కి డివోర్స్ కావాలంటే తనంతట తాను విడిపోవాలి భర్తతో అని చెప్పేసి అనుకోని కోర్టుకి వెళ్తే అక్కడ తనకి కోర్టు డివోర్స్ ఇవ్వదు. ఆ రైట్ ని కోల్పోయింది అక్కడ ఉమెన్. ఆఫ్టర్ డివోర్స్, ఇది మూడోది, ఆఫ్టర్ డివోర్స్ ఓన్లీ ది ఫాదర్ హ్యాస్ ది రైట్ టు కస్టడీ ఆఫ్ ది చైల్డ్. అక్కడ ఒకవేళ భార్య భర్తలు పేరెంట్స్ కి విడాకులు జరిగితే అక్కడ తండ్రి మాత్రమే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలి, తల్లి పిల్లల్ని తీసుకోవడానికి వీలు లేదు. ఆ తర్వాత కాస్మెటిక్స్ అండ్ మేకప్స్ ఆర్ బ్యాన్డ్. అక్కడ నువ్వు మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకుంటా అంటే కూడా అక్కడ కుదరదు, అసలుకి అది బ్యాన్ చేసేసారు ఇరాన్ దేశంలో. అలాగే లాస్ట్ వన్ మెయిన్ది, లిమిటెడ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఫర్ గర్ల్స్. అంటే అక్కడ నేను పిహెచ్డి చేస్తాను, మాస్టర్స్ చేస్తాను అంటే కూడా కుదరదు, ఎందుకంటే లిమిటెడ్ ఎడ్యుకేషనల్ ఫర్ గర్ల్స్. చూసారు కదా, ఇటువంటి చట్టాలు తీసుకొచ్చిన ఖమేని ప్రభుత్వంలో అక్కడ ఆడవాళ్ళు వాళ్ళ రైట్స్ కోసం పోరాడుతుంటే ఆ పోరాటంలో గాయపడిన వాళ్ళకి ఈ డాక్టర్ రోస్టామి అనేటువంటి ఆమె ట్రీట్మెంట్ చేస్తుంటే ఆమెని అట్లా చేసిన గవర్నమెంట్. ఖమేని ఉన్నారు, ఇది 2022లోనూ 2024లోనూ జరిగింది, ఆ మధ్యలో జరిగింది. అప్పటికి ఆయన బతికే ఉన్నాడు, అప్పటికి ఆయన ఆ దేశం ప్రధానిగానే ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం ఆయన గురించి బాధపడాల్సినంత గొప్ప వ్యక్తి ఆయన. నేను ఈ వీడియోలో ఆయన చెడ్డవాడా మంచివాడు అనేది నేను చెప్పట్లేదు, ఆయన గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఆయన క్యారెక్టర్ మీద చెప్పాను, ఆయన తీసుకొచ్చినటువంటి ఆడవాళ్ళకు ఆ చట్టాలు ఏందో నేను మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.